శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం, శనివారం, అక్టోబర్ 18, 1884. రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడకు వచ్చిన మా శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉండటము, ఆయన సమీపంలో నేల మీద బాబూరాం, చిన్నగోపాల్, హరిపదుడు, కిషోరి, నిరంజనుడి బంధువుల పిల్లవాడు, అరియదాహకు చెందిన ఒక యువకుడు కూర్చొని ఉండటము చూశాడు. రామ్లాల్, హాజ్రా మధ్య మధ్య వచ్చిపోతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులకు ఎదురుగా నిరంజనుడి బంధువుల కుర్రవాడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. అతన్ని ధ్యానం చేయమని శ్రీరామకృష్ణులు ఆదేశించారు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి మా కూర్చున్నాడు. కాసేపయ్యాక నిరంజనుడి బంధువుల కుర్రవాడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. అరియదాహకు చెందిన యువకుడు ఆ కుర్రవాడితోనే వెళ్ళటానికి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు నిరంజనుని బంధువుల కుర్రవాడితో, మళ్ళీ ఎప్పుడు వస్తావు? కుర్రవాడు, స్వామి, బహుశా సోమవారం. శ్రీరామకృష్ణులు ఉత్కంఠతో, దీపం కావాలా? తీసుకుని వెళ్తావా? కుర్రవాడు, వద్దండి, ఈ తోటకు ప్రక్కనే ఉంది మా ఇల్లు, దీపం అక్కర్లేదు. శ్రీరామకృష్ణులు అరియదాహ యువకునితో, నువ్వు బయలుదేరావా? యువకుడు, అవునండి, జలుబు చేసింది. శ్రీరామకృష్ణులు, అలాగా, తల కప్పుకొని వెళ్ళు. యువకులిద్దరూ మళ్ళీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. అమావాస్య కారు చీకటి, అందుకు తోడు జగజ్జనని పూజ. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద ఒక తలగడను ఆనుకొని కూర్చొని ఉన్నారు. అంతర్ముఖ స్థితి. మధ్య మధ్యలో భక్తులతో 1-2 మాటలు మాట్లాడారు. హఠాత్తుగా మాను మిగిలిన భక్తులను చూస్తూ ఇలా అన్నారు, ఆహా, ఆ కుర్రవాడి ధ్యానం. హరిపదుడితో, ఏం ధ్యానం కదా? హరిపదుడు, అవునండి, కట్టెలా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు కిషోరితో, ఆ కుర్రవాడు ఎవరో తెలుసా? వరుసకు నిరంజన్కు సోదరుడు. మళ్ళీ అందరూ మౌనంగా ఉండిపోయారు. హరిపదుడు శ్రీరామకృష్ణులకు పాదసేవ చేస్తున్నాడు. సాయంత్రం దేవి మహాత్మ్య కీర్తనలు శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. మెల్లగా పాడసాగారు. ఇరుగగ తరమే ఏరికినైనా తల్లి కాళిని జతత్వమించుక. శ్రీరామకృష్ణులు నిటారుగా కూర్చున్నారు. కాళీపూజ దినం కాబట్టి ఆమెను గురించి పాడసాగారు. ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ కాళి లీలయే, మాయి మాయామోహమునకు మునిగే 3 జగములు. శ్రీరామకృష్ణులు పాడుతూ దివ్యానందంలో సోలిపోయారు. ఇవన్నీ దివ్యానందపు కైపును జనింపచేసే పాటలు అంటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు. ఓ కాళీమాయి, నిన్నీ మారు మృంగుదునే, నా జనన గ్రహరాశి నీ గండం బనినారే. సదానందమయి కాళి మహాకాళ మనోహారి, నీవెయాడి నీవె పాడి కరతాళము తట్టుదీవే. ఆఖరు క్షణమున అమ్మనామము సంస్మరించుచు అసువుల బాసిన. పాడటం పూర్తయింది. ఇంతలో రాజనారాయణుడి కుమారులిద్దరూ వచ్చి శ్రీరామకృష్ణులకు
నమస్కరించారు. నాటి సాయంత్రం ఆలయ మండపంలో రాజనారాయణుడు దేవీ మహాత్మ్యం కీర్తనలు పాడినప్పుడు ఆ బాలురు ఆయనతో కలిసి పాడారు. ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ కాళి లీలయే అన్న పాటను శ్రీరామకృష్ణులు వారితో కలిసి మళ్ళీ పాడారు. ఆ బాలురిద్దరిలో చిన్నవాడు శ్రీరామకృష్ణులను గౌరాంగుని గురించి పాడమని ప్రార్థించాడు. శ్రీరామకృష్ణులు ఈ క్రింద పాట పాడసాగారు. ఓ గౌరు ఓ నిత్తాయి మీరు ధన్యజీవులు పావన జన్ములు. ఇంతలో రామ్లాల్ గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో నేడు కాళీపూజా దినం, కొంచెం పాడు అన్నారు. రామ్లాల్ పాడాడు. వినరా సోదర దేవి చరితము వీనుల విందుగా తందాన తాన యుద్ధ భూమిలో చిచ్చు పెట్టెడు యువతి ఎవ్వరచట తందాన తాన. రామ్లాల్ మళ్ళీ పాడాడు. ఎవరు ఆ భీకర మానిని ఎవరు? అర్ధ నిషీధపు ఆకాశము వలె గభీర వర్ణపు కాళీ రూపిణి. శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూనే పాడారు. నల్లనిదో నా మానస భ్రమరము ఉల్లాసంబుగా లాగివేయబడే. పాట నృత్యం పూర్తయ్యాయి. భక్తులు మళ్ళీ నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. మాతో నువ్వు రాలేదు, దేవీ మహాత్మ్య కీర్తనలు ఎంత బాగా పాడారో తెలుసా అని అన్నారు. భక్తులలో కొందరు కాళీమాత దర్శనార్థం ఆలయానికి వెళ్ళారు. కొందరు ఆమెను దర్శించుకొని గంగా తీరంలో ఏకాంతంలో ప్రశాంతంగా కూర్చొని జపం చేసుకోసాగారు. రాత్రి దాదాపు 11 గంటలైంది. చిమ్మ చీకటి ఆవరించి ఉంది. గంగానది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తోంది. తీరంలోని దీపాల వెలుగులో నల్లని ఆ నీటిని చూడసాధ్యమైంది. రామ్లాల్ పూజా విధానం అనే పుస్తకంతో కాళికాలయానికి వెళ్ళాడు. పుస్తకాన్ని ఆలయంలో పెట్టాడు. మా అపేక్షతో దేవిని దర్శించుకుంటూ ఉండటం చూసిన రామ్లాల్ అతన్ని లోపలకు వస్తారా అని అడిగాడు. దాన్ని మహద్భాగ్యంగా మా ఎంచి లోపలకు వెళ్ళాడు. దేవి అలంకారం అత్యద్భుతంగా ఉంది. దేవి ముందు 2 దీప సమ్మెలు వెలుగుతున్నాయి. పైకప్పు నుంచి వ్రేలాడుతున్న చాందిని నుండి ప్రసరిస్తున్న వెలుగులో గర్భగుడి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. నేల మీద పలు రకాల నైవేద్యాలు అమర్చబడి ఉన్నవి. జగజ్జనని పాద పద్మాల వద్ద ఎర్ర మందారాలు, బిల్వ దళాలు సమర్పింపబడి ఉన్నాయి. పలు రకాల పువ్వుల హారాలతో దేవిని అలంకరించి ఉన్నారు. ఎదురుగా చామరం వ్రేలాడుతూ ఉంది. ఈ చామరం పుచ్చుకొనే కదా శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు దేవికి వీచి ఉన్నారు అనే జ్ఞాపకం హఠాత్తుగా మాకు వచ్చింది. వెంటనే అతడు కాస్త సంకోచిస్తూ రామ్లాల్తో నేనొకసారి చామరం వేచవచ్చా అని అడిగాడు. రామ్లాల్ సమ్మతించగానే మా దేవికి చామరం వేచసాగాడు. ఇంకా పూజ ప్రారంభం కాలేదు. బయటకు వెళ్ళి ఉన్న భక్తులు మళ్ళీ శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. బ్రహ్మభక్తుడు వేణీపాల్ శ్రీరామకృష్ణులను ఆహ్వానించి ఉన్నాడు. మరునాడు సింధీ బ్రహ్మ సమాజానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఆహ్వాన పత్రికలో తేదీ తప్పుగా వ్రాయబడి ఉంది. ఇక్కడ శ్రీరామకృష్ణులు మిగిలిన భక్తులు అమావాస్య కాళీపూజ రోజు చక్కని భజనలు, కీర్తనలు, నృత్యం చేయడం మనం చూడవచ్చు.
అదేవిధంగా ఒక యువకుడు ప్రగాఢమైన ధ్యానం చేసినప్పుడు శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించడం కూడా మనం చూడవచ్చు. అందరికీ నమస్కారం.